హయ్యర్ ఎడ్యుకేషన్ వరకు చదవాలి. పిల్లలు ఏంటంటే 10th క్లాస్ అయిపోయిన తర్వాత కూడా మనం చూస్తుంటాం, అప్పుడక్కడ డ్రాప్ అవుట్స్ అవుతుంటారు. ప్రధానంగా మేము కొన్ని ఇన్స్టిట్యూషన్లలో అంటే కేజీబీవి లాంటి మనం స్పెషల్గా చదువుతున్న ఆర్ఫాన్ అమ్మాయిల కోసం చదువుతున్న స్కూల్స్లలో వాళ్ళు 10th క్లాస్ కాగానే మ్యారేజ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. అలా కాకుండా అమ్మాయిలు కానీ తర్వాత మిగతా వాళ్ళు ఎవరైనా కూడా వాళ్ళ ఆర్థిక పరిస్థితులు ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా మీరు ఖచ్చితంగా హయ్యర్ ఎడ్యుకేషన్ చదవాలి. ఒకప్పుడు మనం అనుకునే వాళ్ళం అంటే ఒక డిగ్రీ అన్నది మినిమం చదవాలని, బట్ ఈ రోజులలో అది డిగ్రీ నుంచి పీజీ దాకా వెళ్ళిపోయిందండి. ఖచ్చితంగా ప్రతి స్టూడెంట్ కూడా ఒక పోస్ట్ గ్రాడ్యుయేషన్ లెవెల్ కోర్సు చేస్తేనే వారికి సొసైటీలో వాల్యూ ఉంటుంది. కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే అందరూ కూడా ఇప్పుడు చాలా ఎగ్జామ్స్ రాసి ఉన్నారు, చాలా ఉత్సాహంగా చాలా హ్యాపీగా ఉన్నారు. ఎగ్జామ్స్ కూడా ప్రశాంతంగా జరిగినాయి. చాలా మేము సెంటర్లలో పిల్లల్ని అయిపోయిన తర్వాత ఏ విధంగా రాశారంటే బాగా ఉన్నాయి సార్, మంచిగా రాశామన్న సంతోషం కూడా వాళ్ళు వ్యక్తం చేయడం జరిగింది. కాబట్టి నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే, మీ ముందు అవకాశాలు చాలా ఉన్నాయి. ఆ అవకాశాలలో మీరు నచ్చింది మీరు ఎంచుకోవడం మీ బాధ్యత. బట్ అటువంటి సందర్భంలో గైడెన్స్ అన్నది మీకు చాలా ఇంపార్టెంట్. అందులో కార్యక్రమంలో భాగంగా మా వంతు ప్రయత్నంగా చిన్న గైడెన్స్ కార్యక్రమం మేము ఈ కార్యక్రమం ద్వారా ఏర్పాటు చేసుకున్నాం. కాబట్టి దీనికంటే కూడా ఇంకా మీకు తెలిసిన వాళ్ళు కానీ ఎవరన్నా మీ బంధువులు కానీ మీ అక్కలు కానీ మీ అన్నలు కానీ ఎవరైనా ఉద్యోగం చేస్తున్న వాళ్ళు ఉంటే వాళ్ళు ఆల్రెడీ డిసైడ్ అయిపోయి ఉంటారు. బట్ నా రిక్వెస్ట్ ఒకటే, ఖచ్చితంగా మీ క్వాలిఫికేషన్ అన్నది పీజీ స్థాయిలో ఉండాలి.